హాయ్ ఫ్రెండ్స్, సముద్రం అడుగున ఏం దొరుకుతుందో ఎవ్వరికీ తెలియదు. జపనీస్ స్కూబా డ్రైవర్కి మాత్రం సముద్రపు అడుగున డోరేమోన్ లాగా కనిపించే ఒక రోబో దొరికింది. చూసేందుకు అది అచ్చం డోరేమోన్ లాగా కనిపించింది, కానీ ఇది చాలా క్రీపీగా ఉండింది. 1993లో డోరేమోన్కి సంబంధించిన ఒక మూవీ వచ్చింది. ఇందులో నోబితా అండ్ లెబెండూర్ క్యారెక్టర్స్ ఉండేవి. ఈ సినిమాలో కూడా డోరేమోన్ సముద్రం లోపలికి వెళ్ళాడు. అచ్చం డోరేమోన్ లాగా కనిపిస్తున్న స్టాచ్యూ నిజంగానే అసలైన డోరేమోన్ అంటారా? ఒకవేళ కాదు అనుకుంటే ఈ ఫోటో వెనకాల ఉన్న అసలు రహస్యాలేంటి? ఈ రోజు ఎపిసోడ్లో ఇందుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాం. సో డోంట్ స్కిప్ ద వీడియో. రియల్ డోరేమోన్ ఫౌండ్ బరియడ్ ఇన్ ద సీ. 2022లో ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. ఈ ఫోటో చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది, డోరేమోన్కి సంబంధించిన స్టాచ్యూకి సంబంధించిన ఫోటోలని. ఈ పోస్ట్ జపనీస్ భాషలో రాసుంది. ఈ విషయాలన్నీ ట్రాన్స్లేట్ చేసి చూద్దాం. ఏం రాసుందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఈ పోస్ట్లో ఏం రాసుంది అంటే, సముద్రపు అడుగున స్కూబా డ్రైవింగ్ చేస్తున్న ఒక వ్యక్తికి డోరేమోన్ లాగా కనిపించే ఒక స్టాచ్యూ దొరికింది. అది కనిపించిన వెంటనే దాన్ని చూసి బొమ్మ కావచ్చు అనుకున్నాడు. డోరేమోన్ లాగా కనిపిస్తుంది అనుకున్నాడు. ఆ బొమ్మని లాగే ప్రయత్నం చేస్తుంటే అంత తేలిగ్గా బయటికి రాలేదు. ఇది మెటల్తో తయారైన విగ్రహం అని అర్థమైంది. అది అచ్చం ఒక రోబోలా కనిపించింది. అయితే ఆ విగ్రహాన్ని అక్కడే వదిలేశాడు, ఎందుకంటే దాన్ని బయటికి తీయడం అతనికి సాధ్యం కాలేదు. ఆ తర్వాత అతను ఫోటోలను ఇంటర్నెట్లో, ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. ఇది ఎంతగా వైరల్ అయింది అంటే, ఆ బొమ్మ 450 ఏళ్ల క్రితందని ప్రచారం కూడా జరిగింది. దీంతో ఆ రోబోని బయటికి తీశారు, ల్యాబ్లో టెస్ట్ చేశారు. దీని టెక్నాలజీ ఇప్పటి టెక్నాలజీ కన్నా చాలా అడ్వాన్స్డ్గా ఉందని ప్రచారం జరిగింది. ఇది 450 ఏళ్ల క్రితం నాటిదని కూడా చెప్తున్నారు. ఇది టైం ట్రావెల్కి సంబంధించిన సజీవ సాక్ష్యం. ఈ విగ్రహానికి సంబంధించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ విషయాలన్నీ మీకు ఇప్పుడు కూడా కనిపిస్తాయి. చాలా రీసెర్చ్ చేశాక తెలిసిన విషయం ఏంటి అంటే, ఇదంతా ఫేక్ అని. ఒక స్కూబా డ్రైవర్కి డోరేమోన్ లాంటి స్టాచ్యూ ఒకటి దొరికింది. ఆ విగ్రహం ఈ ఫోటోలో కనిపిస్తుంది. ఇది మెటల్ విగ్రహం, ఎందుకంటే ఈ విగ్రహాన్ని అమ్యూజ్మెంట్ పార్క్ కోసం తయారు చేశారు. ఆ పార్క్ డోరేమోన్ థీమ్తో నిర్మించబడింది. ఈ స్టాచ్యూ కార్బన్ డేటింగ్ ఏ ల్యాబ్లో కూడా చేయలేదు. అందుకని అది ఎన్నేళ్ల క్రితం నాటిదో ఎవరికీ తెలియదు, ఎందుకంటే 4-5 ఏళ్ల నాటి అమ్యూజ్మెంట్ పార్క్కి సంబంధించిన విగ్రహం అది. డోరేమోన్లా కనిపించే మెటల్ స్టాచ్యూకి సంబంధించి ఇప్పటికీ ఒక విషయం రహస్యంగానే ఉంది. ఈ స్టాచ్యూ సముద్రం అడుగుకి ఎలా చేరింది అని. ఇప్పటికైతే అందుకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఇందుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు తప్పకుండా తెలియజేస్తాం. టెరూటెర్స్ బోజ్ అంటే ఏంటో తెలుసా? డోరేమోన్, నించెన్ అండ్ నింజాకి సంబంధించిన చాలా ఎపిసోడ్స్లో కిటికీ దగ్గర బొమ్మలు చాలాసార్లు చూసే ఉంటారు. ఈ బొమ్మల్ని కిటికీ దగ్గర ఎందుకు నిలబెడతారనే అనుమానం మీకు చాలాసార్లు వచ్చి ఉంటుంది. ఈ బొమ్మ పేరు టెరూ బోజు. ఇది జపనీస్ ట్రెడిషన్లో ఈ బొమ్మల్ని కిటికీ బయట పెడితే ఈ బొమ్మలు వర్షాన్ని ఆపేస్తాయని వాళ్ళ నమ్మకం. జపాన్లో వ్యవస్థ కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ వర్షం పడితే పనులకు వెళ్లేందుకు ఇబ్బంది ఎదురవుతుంది. వాతావరణం సరిగ్గా లేకపోతే చాలా నష్టం జరుగుతుంది. వర్షాలు ఆపేందుకు, వాతావరణం బాగుండేందుకు ఇలా చేస్తారు. ఇది చాలా ఫేమస్ విషయం. ఈ బొమ్మలు వర్షాన్ని ఆపుతాయో లేదో తెలియదు, కానీ ఇలాంటి బొమ్మలు ఇండియాలో కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా భయపడతారు. ఇలాంటి బొమ్మలు ఇండియాలో మాత్రం మాయలు, మంత్రాలకి వాడతారు. ఏదైనా ఈ టెరూ బోజ్ బొమ్మలు చూసేందుకు చాలా విచిత్రంగా ఉంటాయి. అసలైతే డోరేమోన్ రియల్ కాదు, ఇది నోబితా ఇమాజినేషన్. నోబితా ఒక లోన్లీ అబ్బాయి. అతనికి ఎవరూ ఫ్రెండ్స్ ఉండరు. సైజోపెరేనియా అనే ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. తన ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి డోరేమోన్ లాంటి స్నేహితుణ్ణి ఇమాజినేషన్లో ఊహించుకుంటాడు. అతని ప్రతి కోరిక తన అడ్వాన్స్డ్ గ్యాజెట్స్తో ఫుల్ఫిల్ చేసుకుంటాడు. నోబితా క్యారెక్టర్ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయి చేసిన వీడియో అని చెప్తూ ఉంటారు. జపాన్లో ఇలాంటి ఒక అబ్బాయి ఉండేవాడు. ఇలాంటి జబ్బుతోనే బాధపడుతూ ఉండేవాడు. డోరేమోన్ లాంటి క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండేవాడట. అయితే ఆ తరువాత ఆ పిల్లాడి పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. ఎందుకంటే డోరేమోన్ నిజంగా లేదని తన ఆలోచనని తెలిసాక చాలా డిసప్పాయింట్ అవుతాడు. నోబితా డోరేమోన్ కథ రియల్ కథ నుంచి తీసుకుంది కాదు, ఇదంతా ఇమాజినేషన్. ఈ కథ ఎండ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. మీకు డోరేమోన్ కథ ఎండ్ తెలీదా? అయితే షార్ట్ కట్లో చెప్తా వినండి. డోరేమోన్ ఫ్యూచర్ నుంచి వచ్చిన ఒక రోబో. ఇది మీకు తెలిసే ఉంటుంది. అది కూడా నోబితాకి సాయం చేసేందుకు పంపిస్తారు. డోరేమోన్ పార్ట్లోకి వచ్చి నోబితా దగ్గరికి రాగానే బ్యాటరీ డౌన్ అయిపోతుంది. డోరేమోన్ లేకుండా నోబితాకి ఏం తోచదు. నోబితా ఏ పని చేయలేకపోతాడు. నోబితా బ్యాటరీ మారిస్తే అన్ని విషయాలు మర్చిపోయి డోరేమోన్కి ఏం గుర్తుండదని, తనని కూడా గుర్తుపట్టదని అనుకుంటాడు. ఈ విషయం వినగానే నోబితా ఫ్యూజ్లు ఎగిరిపోతాయి.
అందుకని చదువు మీద శ్రద్ధ పెట్టి సైంటిస్ట్ కావాలనుకుంటాడు. అలా సైంటిస్ట్ అయితే డోరేమాన్ని తిరిగి తీసుకురావచ్చు అని అతని ఉద్దేశం. నోబితా బాగా చదువుకుని డోరేమాన్ బ్యాటరీని బాగు చేస్తాడు. డోరేమాన్కి అన్ని విషయాలు గుర్తొస్తాయి. ఈ విషయాలన్నీ జరిగేసరికి నోబితా చాలా పెద్దవాడైపోతాడు. అతనికి సుజుకాతో పెళ్లి కూడా జరుగుతుంది. డోరేమాన్కి మెలకువ రాగానే నోబితా ఇంకా పిల్లాడిగానే ఉంటాడని అనుకుంటాడు. నోబితా పెద్దవాడయ్యాడని, సుజుకాని పెళ్లి చేసుకున్నాడని తెలిసి చాలా ఎమోషన్ అవుతాడు. ఈ సీన్ మనం చూడొచ్చు. కార్టూన్ తయారు చేసేటప్పుడు ఇంత మంచి మంచి ఆలోచనలు ఎలా చేస్తారో అనిపిస్తుంది కదా. ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కార్టూన్ షో కరేజ్ ద క్రౌడ్లీ డాగ్. చాలా మందికి నచ్చిన కార్టూన్ షో ఇది. ఈ షో మీకు కూడా నచ్చిందో లేదో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మాన్స్టర్స్ వచ్చినప్పుడు మ్యూరియల్ ఆమె భర్త భయపడేవాళ్ళు కాదు, కానీ కరేజ్ పేరున్న కుక్క మాత్రం భయపడిపోయేది. ఎందుకంటే ఆ కరేజ్ అనే కుక్క ఉన్న ఇల్లు చాలా దూరంగా ఒంటరిగా ఉన్న ఇల్లు. చుట్టుపక్కల ఎవరూ ఉండేవాళ్ళు కాదు. అందుకని ఇంటి నుంచి బయటకు కూడా వెళ్లేవాళ్ళు కాదు. ఈ ప్రపంచంలో తాను తన యజమానులు తప్పితే ఎవరూ ఉండరనుకునేది. వీళ్ళు ముగ్గురు కాకుండా ఎవరైనా ఆ ఇంటి పరిసరాలకు వస్తే కరేజ్కి మాన్స్టర్ లాగే కనిపించేవాళ్ళు. తమకి నష్టం చేయడానికి వచ్చారనుకునేది. అందుకే భయపడిపోయేది. ఎందుకంటే వాళ్ళ యజమానులు తప్ప వేరే వాళ్ళని ఎప్పుడు అది ఇమాజిన్ కూడా చేసుకోలేదు. తాము ముగ్గురం మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నాం అనుకునేది. అది ఈ షో కాన్సెప్ట్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.